ఈ రోజున చాలామంది వింటారు కానీ విన్నదాన్ని పాటించడంలో విఫలమవుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రతి విద్యార్థి వ్రాసేటప్పుడు ఎగ్జామ్ నేను ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను చదివితే నాకే విజయం వస్తుంది అనుకున్నవాడు ఏం చేస్తాడు, శ్రద్ధగా చదువుతూ ఎవరు చెప్పినా చెప్పకపోయినా అభివృద్ధిని చూస్తాడు, అలాగే విజయాన్ని చూస్తాడు. మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనేమో బాగా స్ట్రిక్ట్గా మక్కి అవసరమైతే గుద్దైనా కానీ చదివించి మరి ఏం చేస్తారు, ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తారు. కొన్ని కాలేజీలు ఉంటాయి చూసి చూడనట్టు పోతారు. అలాగే కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అనుకోండి, కొంచెం శ్రద్ధ తక్కువగా చూపిస్తూ ఉంటారు, అది మనం వింటూ ఉంటాం. అలా శ్రద్ధ తక్కువ చూపించిన కాలేజీల్లో పిల్లలు కూడా బాగా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి శ్రద్ధ చూపించినా చూపించకపోయినా వారి ఉద్దేశం ఏంటంటే నన్ను ఎవరు అడిగినా అడగకపోయినా భవిష్యత్తు నాది, బ్రతుకు నాది, విజయం నాది, నేను కష్టపడితే నాకు విజయం వస్తుందని కష్టపడతారు కనుక వారు ఏ కాలేజీలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారు విజయం సాధిస్తారు. ఒక వ్యక్తి కష్టపడితేనే నా జీవితంలో నాకు జీతం వస్తుంది, నేను పని చేస్తేనే నా జీవితంలో అభివృద్ధి వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారు, వారు కష్టపడి ఎవరు చెప్పినా చెప్పకపోయినా వారి అభివృద్ధి కోసం వారు కష్టపడతారు. ఈరోజు అన్నీ అంటే పొట్ట కోసం కష్టపడతావు, నీ విద్య కోసం కష్టపడతావు, అలాగే నీ ఎదుగుదల కోసం కష్టపడతావు, అలాగే నీ వ్యాపార ఉద్యోగాల కోసం నువ్వు కష్టపడతావు. అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా విజయం కోసం ప్రయత్నం చేస్తావు. కానీ దేవుని మందిరమునకు వచ్చేటప్పటికి, దేవుని మందిరము నుండి ఎదుగుదల ఆశించేటప్పటికి ఏం చేస్తారు తెలుసా, చాలామంది శ్రద్ధ చూపించడంలో విఫలమవుతారు. అందువల్ల వారు దేవుని రాజ్యంలో ఇహమందు పరమందు పొందుకునే ఆశీర్వాదాలు వారు పొందుకోలేక ఈ భూమి మీద సంపాదించిన విజయాలు కూడా అపజయాలుగా, ఆరోగ్యాలు కూడా అనారోగ్యాలుగా, కలిసి వచ్చిన పరిస్థితులు కూడా వికటించేటట్లుగా వారి జీవితంలో వారి బ్రతుకుల్లో పొందుకుంటూ ఉంటారు.